సరే మంచి ప్రార్థన చేసుకొని సాయంకాల సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించుండగా సహాయం చేయండి, కృప చూపించండి, సహాయం చేయండి. నీ వాక్యం వెల్లడవుతుండగా ప్రభువా పాపం అనేటటువంటి చీకటి తొలగి ప్రభు వెలుగనేటటువంటి నీ వాక్యం వెళ్తున్నందుకు స్తోత్రం. కనికరించి సాధించి బలపరచండి, కాపాడండి, కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పండి రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండే వేళయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండే వేళయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా విశ్వానికి కర్త నీవే నా గమ్యం.
పాడండి. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నానో ప్రేమ చూపి నన్ను పరవశించినానో, మహిమపరచు నిన్నే సర్వకాలిని నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధించును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయం నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతములలో నీవే చెరగని దివ్య రూపం. హృదయం నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతములలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ నావు బంధమా, తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడూ విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా, నీడలు నాతో నిలిచే నీ కృపే నాకు చాలు. ఎన్నడూ విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా, నీడలు నాతో నిలిచే నీ కృపే నాకు చాలు. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా, తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. పాడండి. పాడండి. పాడాలి. సర్వయుగమున సజీవుడవు, సరిపోచగలరాని సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం
పాడండి. ఏయ్, విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? సేవించే మహాదేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మహాదేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసము తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసము తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా? అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయు. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? పాడండి మరో పాట. అందరం కలిసి ప్రభువుని కనపడుదాం. పాడాలి, ఆలోచన చేద్దాం. ఘనమైనవి నీ కార్యములు నాయనలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నాయనలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
తల్లి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు ఆయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించగలను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించగలను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప వేరొకటి లేదయ్యా నీ మనసులో సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే నీ అరచేతిలో నన్ను చేర్చుకొంటివి నాకేమి కొదుగా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించగలను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం ఈ రాత్రి ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ఈ కొందనాలు ఈ రాత్రి నిన్ను గణపరిచేందుకు స్తోత్రం. 2024 సంవత్సరము చివరి ఆదివారం ఈ రాత్రి కూడి గణపరిచేందుకు స్తోత్రం.
ఈ రాత్రి ప్రభా నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో కూడినటువంటి మాతోను శబ్దంతో వింటున్నటువంటి వారితోనూ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వారితోనూ తేటగాను సూటిగాను మాట్లాడమని యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం. అందుకు యేసు, పేజీ నంబర్ 86, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఈ మాట. యోహాను గారు రాసినటువంటి సువార్త సర్వలోకానికి వ్రాయబడింది. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేటటువంటి అంశంతో ఈ యొక్క యోహాను సువార్త వ్రాయబడింది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో తిబేరియా సముద్రం అంటే గలిలయ సముద్రం అంటే గలిలయ సరస్సు. ఈ గలిలయలోని నజరేతు అనేటటువంటి పట్టణం ఉంది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పెరిగారు. యోధా బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. యోధా దేశం, గలిలయ దేశములో నజరేతు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు పెరిగారు. గలిలయ సముద్రానికి మరొక పేరు తిబేరియా సముద్రం. అది ఒక సరస్సు, దానిని సముద్రం అని పిలిచారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ యొక్క సముద్రపు దగ్గర ఉన్నారో అక్కడికి జనసమూహం అంతా వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ రొట్టెలు పంచారు. ఈ యొక్క ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువుని జనసమూహము వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభువుని జనసమూహం వెంబడించి ఆయనను వెంబడించారు. యేసును ప్రజలు వెంబడించినప్పుడు యేసు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు, మీరు రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు అని యేసు చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడించిన జన సమూహంతో చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతూ, ఆ సందర్భంలో మీ పితరులకు అంటే మన పితరులకు, యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు కాబట్టి మన పితరులకు తండ్రి మన్నాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేను జీవాహారాన్ని ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, యేసు ప్రభువారు రొట్టెలు ఇస్తారేమో, ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మనం రొట్టెల కోసం ఆయన వెంబడించవలసిన అవసరం లేదు, ఆయన దగ్గర రొట్టెలు తీసుకొని తిని మన యొక్క కడుపు నింపుకోవాల్సిన అవసరం లేదు, యేసు ఏంటో రొట్టెలు ఇస్తాదంట, ఆ రొట్టెలు తీసుకొని మనం తృప్తి పడవచ్చు అని అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, మీరు
ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెబితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఇక్కడ 30వ వచనంలో మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 30వ వచనం దేవుని యొక్క వాక్యం, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచ్యక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించునని వ్రాయబడినట్లు మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించునని ఆయనతో చెప్పిరి. ఇక్కడ జనసమూహం ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుతో మన పితరులు మరి మన్నాను భుజించారు కదా, నువ్వు ఏ సూచ్యక్రియ చేస్తున్నావు, మరి ఏం చేస్తున్నావు అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని కుమారుడైనటువంటి నా మీద విశ్వాసం ఉంచటమే మీరు చేసేటటువంటి పని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి కూడా దప్పికొనడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసు ఎవరు అనేటటువంటి అంశం మీద గడిచినటువంటి కాలంలో ఇంచుమించు సుమారు 14 వర్తమానాలు చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా క్రిస్మస్ అయిపోయినప్పటికీ కూడా క్రిస్మస్ ఆచారంగా కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం అనేక కోణాల్లో మనం నేర్చుకోవాలి. చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము చాలా తక్కువ పేజీలు ఉన్నాయి కదా, మరి మీరు వాక్యం చెబితే కొన్ని సంవత్సరాల్లో అయిపోద్ది కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు. కానీ వాక్యం అనేది తరగనటువంటి నిధి, వాక్యం అనేది తరగనటువంటి గని. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది దైవజనులు చెప్పినప్పటికీ కూడా వాక్యములో అనేకమైనటువంటి కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి యొక్క వచనం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తరిగిపోయినటువంటి నిధి గని దేవుని యొక్క వాక్యము ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పినప్పుడు కూడా ఇంకా తరగదు. వాక్యం అనేది మహాసముద్రం లాంటిది. ఈ మహాసముద్రము అనేటువంటి వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన జీవితకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. వాక్యం వినాలి, అన్వయించుకోవాలి, నేర్చుకోవాలి, వాక్యం ప్రకారం జీవించాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే, జీవాహారం నేనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. తండ్రి పరలోకంలో నుండి మన్నాను ఇచ్చారు, మన పితరులకు మన్నాను ఇచ్చాడు తండ్రి. మోషే ఇవ్వలేదు, తండ్రి ఇచ్చాడు ఆహారాన్ని. అయితే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు, దేవుని వాక్యం చెప్తుంది, ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచియుండు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో చెప్తున్నారు, మీరు నన్ను చూశారు కానీ నా మీద నమ్మకం ఉంచట్లేదు, మీరు నన్ను రొట్టెల కోసం వెంబడించారు, ఎప్పుడు రొట్టెలు పెడతారా, ఆ రొట్టెలు తిందామని వెంబడించారు మీరు నన్ను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి వారిలో 4 గుంపుల వారు ఉన్నారు. మొట్టమొదటిది యేసుక్రీస్తుని వెంబడించింది ఆయన ఏమన్నా పెడితే తిందామనే గుంపు. రెండవది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించింది సూచ్యక్రియలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి అనేటటువంటి గుంపు. మూడవది యేసు ఏమన్నా పొరపాటు చేస్తే ఆయన్ని ఇబ్బందిలో పెడదాము, శోధిద్దాము అనేటటువంటి ఆలోచనతో వెంబడించిన గుంపు. 4వ గుంపు ఎవరంటే యథార్థంగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి గుంపు. ఆ యథార్థంగా వెంబడించినటువంటి గుంపులో
యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మంది ఉన్నారు. ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. అతని స్థానంలో మత్తయిని అపోస్తులు ఎన్నుకున్నారు. వీళ్ళు 12 మంది యేసుక్రీస్తుని యథార్థంగా గమనించిన గుంపు. అలాగే అప్పుడున్నటువంటి జనసమూహము ఆయన రొట్టెలు పెడితే తిందామా అని వెంబడించిన గుంపు. అలాగే శాస్త్రులు పరిసయ్యులు సూచక్రియలు చేయమని అడిగారు. అట్లాగే ప్రధాన యాజకులు పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏమని అడిగారంటే ఆయన శోధిద్దాము అని అడిగారు. బోధకుడా, వ్యభిచారం ఏమో పట్టబడింది, ఏమి చేయాలి అని శోధించారు. మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని యేసుక్రీస్తు ప్రభువుని శోధించారు. ఈ 4 రకాల గుంపులు ఈనాడు కూడా ఏనాటికైనా సరే ఎప్పటికైనా సరే ఈ 4 రకాలైనటువంటి గుంపులే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తారు ఈ 4 రకాల గుంపులు. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఈ 4 రకాల గుంపులు వెంబడిస్తూనే ఉన్నారు. యేసుని అంగీకరిస్తే ఏదైనా దొరికిద్దని వెంబడించే గుంపు, యేసుని శోధిద్దాం, పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఎదుగుదాం అనేటటువంటి గుంపు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా సూచక్రియ చేయాలని ఆలోచించగల గుంపు, యథార్థంగా ప్రభువుని వెంబడించే గుంపు. ఆనాడు ప్రజలు వెంబడించారు, ఈనాడు ప్రజలు వెంబడించారు. తరాలు మారినా, కాలాలు మారినా ప్రజల యొక్క స్వభావం అనేది నేటికి కూడా మారట్లేదు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ రాత్రి యేసు ఎవరు అంటే జీవాహారం, ఆయన లివింగ్ బ్రెడ్, జీవాహారం నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒక మనిషి బ్రతకాలి అంటే ఆహారం ఎలాగైతే అవసరమో ఆత్మ బ్రతకాలి, జీవించాలి అంటే వాక్యం అనేటటువంటి ఆహారము అవసరం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అపవాది యేసుక్రీస్తుని శోధిస్తున్నప్పుడు రాళ్ళు రొట్టెలు చేసుకొని తినమని చెప్పాడు. ఎందుకంటే భారతదేశంలో మరి తెలుగు భాష మాట్లాడేవారు ఆహారంగా మరి రైస్ వాటిని బియ్యాన్ని వండుకొని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో అయితే గోధుమ రొట్టెను ఆహారంగా తీసుకుంటారు. అలాగే పాలస్తీనా, యెరూషలేము, గలిలయ ఈ యొక్క ప్రాంతాలలో వాళ్ళు ఉపయోగించేటటువంటి ప్రధాన ఆహారం ఏంటంటే గోధుమ రొట్టె, యావల రొట్టె. ఇప్పటికి కూడా అంతర్జాతీయంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన ఆహార పంట ఏంటంటే గోధుమలు. ఎందుకంటే ఈ గోధుమలు, యావల రొట్టెలు ఆనాడు సహజంగా మరి ఇళ్లలో ఉండేటటువంటి వారు కానీ, బాటసారులు కానీ, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అతిథులు కానీ రొట్టెను పెట్టేవాడు. ఎందుకంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు బాటసారులు, యాత్రికులు ఈ రొట్టెలు అనేవి పాడైపోకుండా ఉంటాయి కాబట్టి వాటిని ఆహారంగా తీసుకునేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సెలవులో తన ప్రాణాన్ని పెట్టక ముందు ఆ రాత్రి రాత్రి భోజనంలో ఆయనకు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా కొరకు నన్ను జ్ఞాపకం చేస్తుడికై దీనిని చేయడి, ఇది నా శరీరం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ప్రభు యొక్క బలారాధనలో రొట్టెను మనం తీసుకుంటా ఉన్నాం. అట్లాగే ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడానికి ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. దానిని అపోస్తల కార్యాలలో అపోస్తలైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో తేటగా వివరించారు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపడం రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము అని చెప్పారు. అలాగే ఇది నా రక్తం అయినటువంటి కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒక మానవుడు బ్రతకడానికి ఆహారం ఎలాగా అవసరమో ఈ శరీరము బ్రతికి జీవించడానికి, శక్తి రావడానికి యొక్క శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో మన ఆత్మ జీవించటానికి,
మనం ఆత్మీయంగా జీవించడానికి వాక్యము అనేటటువంటి ఆహారము మన ఆత్మకు అవసరము. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువారే వాక్యము. వాక్యమే దేవుడు. దేవుడే వాక్యం. ఆ వాక్యాన్ని చదవాలి, వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని గ్రహించినప్పుడు ఆత్మీయంగా మనము జీవించగలుగుతాము. ఆత్మీయంగా మనము దినదినము జీవిస్తూ ఉంటాము. అందుకనే అపోస్తలులు ఏమన్నారంటే, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు ఆత్మీయంగా మేము దినదినము కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా మేము బలపడతా ఉన్నాము అని అపోస్తలులు చెప్పారు. కనుక నేటి దినాల్లో వాక్యానుసారమైనటువంటి వాక్యం అనేది కరువు అవుతూ ఉంది. దేవుని యొక్క వాక్యానుసారమైన వాక్యము సత్యము ప్రకటించబడినప్పుడు వాక్యం విని మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చేవారు, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ఇక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి మారుమనసు పొంది నీటి ద్వారా బాప్తిస్మం రక్షించబడిన తర్వాత తన జీవితంలో ఇక అంటే ఈలోక సంబంధమైనటువంటి ఆకలి, ఈలోక సంబంధమైన దప్పిక, పాపం అనేటటువంటి దాహం, పాపం అనేటటువంటి ఆకలిగా ఉండదు. అందుకనే ఒక దైవజనుడు, ఒక భక్తుడు మంచి పాట రాశారు, నా ఆకలి తీరను నా దాహము తీర్చను అని రాజబాబు గారు ఒక పాట రాశారనమాట. మంచి కాపరి నా కాపరి, ఆయన నా ఆకలిని తీర్చాడు, నా దాహాన్ని తీర్చాడు. సమరస్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యొక్క దాహము తీర్చబడింది. ఆమె దాహం తీర్చబడింది. ఇక ఆమె ఏముందంటే, ప్రభువా నేను ప్రతిరోజు వచ్చి ఈ బావిలో నీళ్లు తోడుకొని వెళ్లకుండా ఆ యొక్క జీవజల నీళ్ళు ఏదో నాకు ఇస్తే నేను ఇక్కడ రావుగా అంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఆ జీవజల ఓట వాని కడుపులో నుండి పారుతాయి అని యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో చెప్పారు. ఆనాడు సమరయ స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది యాకోబు బావి దగ్గరికి. ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుని వెంబడించారు రొట్టెల కోసం. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యము, ఆయన చెప్పినటువంటి మాట, జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూనూ దప్పికొనడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక ఈ రాత్రి యేసు ఎవరు అనేటువంటి అంశంలో ఈ రాత్రి చెప్పబడినటువంటి 15వ భాగం, యేసు జీవాహారం. జీవాహారం నేనే. మీ పితరులు మన్నా తిన్నా చనిపోయారు, కానీ నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం కలిగిన వాడు అంత్యదినమైన వారిని లేపుదును అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. కనుక ఈ రాత్రి యేసు ఎవరంటే జీవాహారం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నువ్వు మార్పు కలిగి జీవించు. ఆయన నీ కొరకు కాచినటువంటి చెరువులో కాచిన రక్తంలో నీ పాపాలు కడుక్కో, పరిశుద్ధపరచబడు. ప్రభు నా పాపాల కొరకు చెరువులో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యాడు. నేడు స్వార్థ ప్రకటించబడతా ఉంది. విను, విశ్వసించు, రక్షించబడు. ఇదే అనుకోవలసాము, ఇదే రక్షణ దినం. యేసు ఎవరంటే జీవాహారం, బ్రతుకున్నటువంటి ఆహారం. యూదులకు అర్థం కాలేదు, ఇదేంటి నీ శరీరం తింటే నీ రక్తం తాగటం ఏంటి అనుకున్నారు. కానీ దాని సాదృశ్యంగా ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం తీసుకోవాలి. విశ్వాసం ద్వారా యేసు రక్తంలో మన పాపాలు కొడుకొని మనం పవిత్రపరచబడాలి. యేసు ఎవరంటే జీవాహారం. యేసు ఎవరు అనేటటువంటి అంశంతో అనేక కోణాల్లో మనం నేర్చుకుందాం. ఇంతవరకు 14 వర్తమానాలు ప్రకటించబడ్డాయి. ఈ రాత్రి యేసు ఎవరంటే జీవాహారం. యేసు జీవాహారం అని నువ్వు గ్రహించావా ప్రియ సహోదరి, సహోదరుడా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీతో. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి యేసు ఎవరు అనేటువంటి అంశంలో
15వ వర్తమానం జీవాహారం అని ప్రకటించినందుకు స్తోత్రం. ప్రభు, వాక్యమే మీరు, మీరే వాక్యం, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, యేసు వాక్యం, వాక్యము యేసు. ప్రభువా, జీవాహారమైనటువంటి నిన్ను నీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడి ప్రభు నాయన నమ్మికుంచుటకు సహాయం చేయండి. 2024 సంవత్సరం గతించిపోతా ఉంది, 2025 సంవత్సరం రాబోతుంది. ఇంకనూ వారి జీవితాల్లో మార్పు కలిగి రక్షించబడినట్లు కృప చూపించి ఈ వాక్యము ఇప్పుడు వింటున్నటువంటి వారు, భవిష్యత్తులో వింటున్న వారి జీవితాల్లో కార్యం జరిగించి సహాయం గురించి బలపరచమని, మరణం గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అటు తండ్రి దేవుని ప్రేమ, ప్రభు కృప, పరిశుద్ధాత్ముడు మనం బలపరిచి ఆయన అక్కడికి సిద్ధపరిచి ఆయన కొరకు సాక్షిగా ఈ భూమి మీద జీవించటకు ప్రభుత్వ దాని కృపతో నింపి నడిపించి బలపరచును గాక, ఆమేన్. మరొక అంశంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో వాక్యం ప్రకటించబడుతూ ఉంది. అంతేకాకుండా వీడియో ఆప్షన్లో కూడా దేవుని యొక్క వాక్యము, పాటలు ఉన్నవి. అనేకులు వాక్యం విని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్న విధానం బట్టి వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా బలపడండి. క్రైస్తవంలో బలపరచుడికే మా యొక్క ఈ ప్రసారాలు. ఇటు మాటలు ప్రభు దీవించును గాక, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. అబ్బాయి వాక్యం చదువుతుంటే నువ్వు అటు ఇటు తిరుగుతావేంటి అమ్మాయి? పిచ్చే మెంటలేంటి వాక్యం